అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది. అడవులంటే భయం ఎవరికి ఉంటుందో తెలుసా అండి? అడవులకు వెళ్ళని వాళ్ళకు ఉంటుందండి. సినిమాల్లో అడవులంటే భయంకరంగా చూపిస్తారు, కానీ నా మాట నమ్మండి, అడవికి వెళ్తే అక్కడున్న ప్రశాంతత, అంటే ఆబ్వియస్లీ ప్రాపర్ రూట్లో ప్రాపర్ పర్మిషన్స్తో చెయ్యాల్సినట్టుగా, అంటే నేచర్ వైల్డ్నెస్ అనేది మనం దాన్ని రెస్పెక్ట్ చేస్తే అది మనకిచ్చే ప్రశాంతత మనుషుల అరుపుల కంటే అడవుల అరుపులు బాగుంటాయండి, బెటర్. శ్రీకాంత్ గారు, జస్ట్ ఫన్నీ థింగ్, వీళ్ళిద్దరిని ఒక 2 యానిమల్స్తో కంపేర్ చేయాలంటే దేతో కంపేర్ చేయాలి? అంటే మీరు కొంచెం దగ్గరగా నేచర్, ఐ మీన్ మీరు ఆలోచించాల్సిన అవసరం లేదండి, బట్ ఐ విల్ టెల్. ఎలా అంటే మీకు బాగా ప్లాన్ చేసాం. సో అందరూ అనుకుంటారు, ఇప్పుడు పీపుల్ యూజువల్లీ కంపేర్ హ్యూమన్స్ ఆర్ లైన్స్ అని అంటారు. సో ఐ టెల్ యూ వన్ యానిమల్ నేమ్ అండి, లైక్ ఇట్స్ కాల్డ్ స్మూత్ కోటెడ్ ఆటర్స్ అని ఉంటాయి. వరల్డ్లో 13 టైప్స్ ఆఫ్ మీరు ఎప్పుడు చూసి కూడా ఉంటారు. సో ఈ క్వశ్చన్ ద్వారా యూ విల్ సర్చ్ దట్ యానిమల్, యూ విల్ లెర్న్ అబౌట్ దట్ యానిమల్ ఆల్సో. సో ఆటర్, OTTER, ఆటర్, చూడడానికి ఎలా మంగూస్ లాగా ఏం చాలా స్మాల్గా ఉంటాయి, బట్ దే ఆర్ లైక్ రెబల్స్. దే ఆర్ లైక్ దే గో ఎగెనెస్ట్ క్రొకోడైల్స్, దే గో ఎగెనెస్ట్ ఎనీ యానిమల్ ఇన్ దేర్ ఎకోసిస్టమ్ టు హెల్ప్ ద rest of the species in their family. So for me, like I compare both with them, like when smooth-coated otters of 2 different species, like let's say small-clawed otter and smooth-coated otter, they both actually went really extremes in my situation. మొన్న అన్న కాల్ చేస్తే చాలా చిన్నది ఉడత సహాయం, లైక్ ఇప్పుడు చివరి వరకు వచ్చేసి ఒక 20 kilometers ట్రావెల్ చేసి నీ గోల్ 21 అయినప్పుడు కరెక్ట్గా 1 kilometer దగ్గర ఆగిపోతే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. So these 2 people were that, like I mean otters in my, like I compared with them with an otters, and also Kishan and Nayak. So they are like good friends. They joined in the project at the end, but they were like really helpful. They call me, they scold me, like where are you, like what are you doing, like lady what is the update, like it's like when I receive a call from him, like I decline sometimes, or I don't reply, or I cut the call because like he's like my warden. So please stand up and sir, just like so it's like a warden. So my mummy got none titro, even my padnana is here, they don't scold me, but these 2 people are after my life, like biggest threat. Yeah. Srikanth. Hi Srikanth. This side. Sorry sir. Appreciate good work. Thanks. సో డిస్కవర్ చేయడం అనేది అంటే చాలామందికి ఉంటాయి కానీ ఐడియాస్, మీకు కూడా 10-15 years నుంచి వైల్డ్ లైఫ్ ఫీల్డ్లో ఉన్నారు ఉంటుంది, కానీ ఈ ఐడియా అంటే ఆంధ్ర డిస్కవర్ చేద్దాం. మేము అంటే బుక్స్లో చదువుకున్నాం, ఇక్కడ ఇది ఉంది, ఘోరంగా ఉంది, అది ఉంది, కానీ వెళ్ళడానికి ఇబ్బంది, లాజిస్టికలీ గవర్నమెంట్స్ కూడా కొన్ని నెగ్లెక్ట్ చేసాయి. చెప్పినట్టు ఇప్పుడు నవదీప్ చెప్పినట్టు తెలంగాణ, ఇక్కడ మన కర్ణాటక కానీ తమిళనాడు కానీ మధ్యప్రదేశ్ కానీ చేసినంతగా ఆంధ్రప్రదేశ్లో చేయలేదు. చాలా సంవత్సరాలుగా నెగ్లెక్ట్ చేశాయి. డిఫరెంట్ రీజన్స్ ఉండొచ్చు, అంటే ఫారెస్ట్ డిఫరెంట్ రీజన్ ఉండొచ్చు, కానీ కోస్టల్ బెల్ట్ యూజ్ఫుల్, అంటే ఒప్పాడ కానీ కోరంగి కానీ ఇవన్నీ పై చేయొచ్చు, కానీ చేయలేదు. ఇప్పుడు మీరు మీ ఈ ఐడియా ద్వారా, ఈ ఫిలిం ద్వారా గవర్నమెంట్కి అయినా సజెషన్స్ ఇవ్వదలుచుకున్నారా? అంటే ఫిల్మ్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, సేమ్ టైము ఇవి స్టూడెంట్స్ కానీ పిల్లలు కానీ సరౌండింగ్ ఏరియాస్, నేను కాకినాడ నుంచి వచ్చాను, కోరంగి కూడా కొన్ని స్కూల్స్కే సేమ్ ప్లేస్, కొన్ని స్కూల్కే తెలుసు కానీ చాలా స్కూల్స్కి తెలియదు, అంటే పర్మిషన్స్ ఇవ్వరు, ఇవి ఉంటాయి. సో ఇవి మీరు అవేర్నెస్ ఎంతవరకు క్రియేట్ చేద్దాం? I'll answer your question like quickly in 2 parts, sir. Now I have a budget. I'll tell you, sir. Like now Sai Dharam Teja Anna is like giving, let's say 10 crore for a wildlife film, and Navdeep garu obviously wildlife lo ekku tirugutaru kabatti I'm hoping he'll give 20 crore for a film. నేనేదో 1,00,000 రూపాయలు ఇచ్చాను అనుకుందాం. నా ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు, ఈవెన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈజ్ ఆల్సో గివింగ్ ఒక 20 crore ఫర్ అ వైల్డ్ లైఫ్ ఫిల్మ్, వైల్డ్ లైఫ్ డాక్యుమెంటరీ ఇన్ ఆంధ్ర. షో మీ ద ఫిల్మ్ మేకర్ సార్, మా అడుగుదాం సార్. సో షో మీ ద ఫిల్మ్ మేకర్ సార్. సో గవర్నమెంట్ ఏంటంటే no sir, I mean
we need more filmmakers, sir. When I'm really happy that he came from Bangalore today here, and there are like a lot of other film. It's not like we have to do our own films. We can collaborate with like a lot of other people, and I want like, I mean, people come into this field as like, I mean, proper career. And ఈవెన్ మనం ఇప్పుడు గవర్నమెంట్కి కూడా ఉండాలి కదా సార్. ఇప్పుడు ఎవరు చేసేవాళ్ళు ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకుని ఇప్పుడు వాళ్ళు చాలాసార్లు చాలా ఈవెంట్స్ మన అందరికీ తెలియని విషయం ఏంటంటే తెలుసు సార్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చాలాసార్లు వైల్డ్ లైఫ్ ట్రెక్స్ అని, బర్డ్ వాక్స్ అని, చాలా టైటిల్ రిలీజ్ వైజాగ్ బీచ్లో అని. బర్డ్ వాక్స్, బీచ్ క్లీనింగ్ అప్ మేము చేసేవాడిని, ఎవరు రాలా. మేమే స్టూడెంట్స్ని అడిగి, ఆర్ఫనేజ్కి వెళ్ళి స్టూడెంట్స్ అడిగి వాళ్ళు తెప్పించుకున్నాం మేము. సో నెగ్లెక్టెడ్, గవర్నమెంట్ నెగ్లెక్టెడ్ ఉంటుంది. అవేర్నెస్ క్రియేట్ చేస్తే స్టూడెంట్స్లో ఇట్ ఇస్ నాట్ జస్ట్ గవర్నమెంట్ అండి, ఇట్స్ పీపుల్. మామూలు మనుషులే కాస్త పర్లేదు ఏం కాదులే, అసలు సర్దుకుపోతాయిలే అని చెప్పి అనుకుంటారు చూడండి, వాళ్ళు చాలామంది మనుషులు తెలియక తప్పు చేశారు. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని.